హిప్నటైజ్ అవుతున్నా నేను ఈ స్వీట్స్కి. హే గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు పొద్దున్న వీడియో తీసుకోవడం మర్చిపోయి ఈరోజు కాలేజ్కి వెళ్ళి వచ్చేసాను. ఈరోజు స్కూల్లో డల్గా ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు, కొంచెం ఫుల్గా డల్. సంథింగ్ మూడీలాగా ఉన్నా. నేను మూడీలాగా ఉన్నా. ఈరోజు వ్లాగ్ చేయకూడదు అనుకున్నాను, కానీ సర్లే కన్సిస్టెన్సీ పోద్దని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్నటి వీడియో నేను ఈరోజు ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. మార్నింగ్ 9 o'clock కూడా అప్లోడ్ చేయలేడు. ఇప్పుడు నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ మా డాడీ నా కోసం ఏదో స్నాక్స్ తెచ్చారు, అది కూడా తినాలి. అందుకే నేను వీడియో స్టార్ట్ చేశాను. అసలు చేయకూడదు అనుకున్నాను, కానీ చేస్తాను. ఈరోజు వీడియోలో నాకు బ్లాగ్ చేతకి ఏం లేకపోయినా నేను కెమెరాతో మాట్లాడేస్తాను. మీతో మాట్లాడతాను అనుకుని మాట్లాడేస్తాను. ఎందుకంటే నాలో ఉన్న భయం పోతుంది అని నాకు అలవాటు అవుతుంది కెమెరాతో మాట్లాడడం. యాక్చువల్లీ నేను చూసుకుని మాట్లాడుకున్న సెల్ఫీ కెమెరాని చూసి మాట్లాడటం వెనకల్లా కనిపిస్తుంది. అందుకని నేను చూస్తూ మాట్లాడుకుంటున్నాను. అంటే మీరు డైరెక్ట్గా చూసినట్టు అనిపిస్తుంది. ఈరోజు ఏం జరిగిందంటే కాలేజ్కి వెంటనే వెళ్ళాము. ఈరోజు కాలేజ్కి లేట్గా వెళ్ళాము. 9:05, 9:06 అయింది. అలా వెళ్తూ ఉంటే మార్నింగే ఏదో థీరం చెప్పారు. దాని పేరు కూడా మర్చిపోయాను. క్లిక్స్ డిప్రెషన్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం మొత్తానికి అదేదో చెప్పారు. అది ఫుల్ నిద్రతో విన్నాను. దాని తర్వాత ఏదో జరిగింది గురు. ఐఎమ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ టుడే ఇన్ మై కాలేజ్. వెయిట్. ఫస్ట్ పీరియడ్ ADSA, సెకండ్ పీరియడ్ AI బాయ్. దాంట్లో అయితే చక్కగా ఏం చేయాల చదువుకున్నాం అని అనుకున్నాం, కానీ చదువుకున్నాం. దాని తర్వాత బ్రేక్, దాని తర్వాత జావా పీరియడ్ జరిగింది. దాని తర్వాత UHV అనేది బోరింగ్ పీరియడ్. UHV యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. లంచ్లో ఈరోజు మా కాలేజీలో మా బాయ్ ఆదిత్య అని ఒక అబ్బాయి ఉంటాడు మా కాలేజీలో, మా క్లాస్మేట్. తన బర్త్డే అయితే మాకు చికెన్ నూడిల్స్ ఇప్పించాడు. బాయ్, హ్యాపీ బర్త్డే బాయ్. వ్లాగ్లో హ్యాపీ బర్త్డే చెప్తున్నా బాయ్ నీకు. లంచ్ బ్రేక్లో అది అయిందనమాట. వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కాలేజీలో ఫోన్ వెళ్ళలేదు కాబట్టి కాలేజీలో వ్లాగ్ తీయలేదు. అండ్ దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత జావా ల్యాబ్ అండ్ ఇండియా మ్యాచ్ కూడా ఉంది. అది ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకుంటా. అలానే చూస్తాను. ఇప్పుడు కూడా మ్యాచ్ జరుగుతుంది. నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ చేస్తున్నానా, మీకు కనిపించలేదేమో. నాది ఏదో ఇంటర్ఫేస్ మారిపోయింది. నాకు పిచ్చెక్కేస్తుంది. సెకండ్స్ చూపించకుండా ఫ్రేమ్స్ చూపిస్తుంది. మామూలుగా ఈ వీడియో ఎన్ని సెకండ్స్ అని ఉందా, ఇది ఇన్ని ఫ్రేమ్స్ అని చూపిస్తుంది. నాకు చిరాకేసేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా మార్చాలని మళ్ళీ నితీష్ ఎఫెక్ట్స్లోనే కాంపోజిషన్ సెట్టింగ్స్ అవన్నీ చూసుకుంటున్నా. సరేలేండి, నేను వేరే టాపిక్ వెళ్ళిపోతాను. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా ఉంది ఈరోజు. ఇప్పుడు అది చూస్తున్నాను. అంతే, ఇంటికి వచ్చేసాను. డల్గా ఉన్నాను, ముఖం కడుక్కొని రెడీ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టేజ్ చేసి 3 నిమిషాలు మాట్లాడేశాను. అదనమాట. ఇప్పుడు మా డాడీ తెచ్చిన స్నాక్స్ని తిన్నాను. గైస్ చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. నాకు ఇది చాలా ఇష్టం. ఇది కాజు కట్లీ. దీన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఇది చాలా ఇష్టం నాకు. దీన్ని హిందీలో కాజు కట్లీ అంటారని తెలుసు. నోరు ఊరిపోతుంది. బాబోయ్. వీడియో ఆకుండా ఉంటే చాలు. ఫస్ట్ నేను చెక్ చేసేసుకుంటాను. మళ్ళీ వీడియో అయిపోతే 2 సార్లు తినాల్సి వస్తుంది. నేను పడతాలే. పడాలి. ఓకే గాయ్స్, యుద్ధానికి సిద్ధము. ఇదిదా సున్నుండ, రొంబ మాదిరి సున్నుండ. నేను స్కూల్లో మా ఫ్రెండ్స్ సున్నుండ అని పిలిచేవాళ్ళు. నీళ్ళు తాగి ముందు స్టార్ట్ చేస్తా. ఓహో పైగా గైస్, మా మమ్మీ మళ్ళీ పిలిచి నాకు సపరేట్గా మళ్ళీ ఇది వేశారు. దీని పేరేంటి, డ్రై ఫ్రూట్స్ హల్వా. ఇదిదా సున్నుండ, ఇదిదా కాజు కట్లీ, ఇదిదా పూతరేకులు. దీన్ని ఏమంటారు, పేరు గుర్తురాట్లా. పేరు కూడా గుర్తురాట్లా. ఇదేమో జీడిపప్పులు పకోడీ. ఇది నేను ఇప్పుడు ఇది పెడతాను. ఆ వీడియోలు ఎంత ఓకే, పర్లేదు నేను పెట్టేస్తాను. గైస్,
మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు. స్వీట్ హాట్ అని 2 ఆప్షన్లు ఉన్నప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ తినడానికి? 2 ఒకేసారి తినాలని మాత్రం చెప్పద్దు. మా షణ్ముఖ్ గడు ఇలాంటిదే చెప్తాడు. అసలు 2 వదిలేరా నాకు ఇచ్చారా అంటాడు. వద్దు. స్వీట్ హాట్ అని 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? దీని పేరు ఏదో ఉంటుంది, ఫ్లవర్ అని ఏదో ఉంటుంది. పూతరేకులు అని మాత్రం అంటది. పూతరేకులు వేరే, అవి ఇది పువ్వులు, దీని పేరు ఏదో ఉంటుంది, గుర్తురాట్లా. వెళ్ళి మా మమ్మీని అడిగేది వద్దాను నేను. రేకులు, మొగలి రేకులు. నేను ఊపుకుంటూ వెళ్ళిపోయినా మా మమ్మీని అడుగుతాకి. అక్కడికి వెళ్ళి మా ఇది ఏంటిదమ్మా గులాబీ పూలా అనేది అడిగా. అదే అంది మా మమ్మీ. మా డాడీ గులాబీ రేకులు అన్నారు. మా డాడీ సో మచ్ థ్యాంక్స్. ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ హంగ్రీ. నాకు చాలా ఆకలిస్తుంది. మా డాడీ చక్కగా నాకు స్నాక్స్ ఇచ్చారు. దాదాపు 10-20 నిమిషాలు తింటాను నేను తిని. కుదిరితే 2 స్పీడ్లో పెడతాను అంటే నేను ఏమైనా మాట్లాడితే ఇలాగ ఉంచేస్తా. చూస్తారు లేదంటే లేదు, ఎందుకు చెప్పండి. కానీ నేను తిన్నాను అప్పుడు. థ్యాంక్ యూ గాడ్. గైస్ ఇంకోటి ఏంటంటే మాకు నిన్నటితో అటెండెన్స్ ఆపేశారంట. అటెండెన్స్ పోర్టల్లో అటెండెన్స్ చేయడం. సో రేపు నుంచి కాలేజ్ మానేస్తున్నాం అన్నమాట. ఒకవేళ పొరపాటును కూడా అటెండెన్స్ చేస్తే మాకు 3 తగ్గుతాయి అంటే 9 తగ్గిపోద్ది అటెండెన్స్. అప్పుడు 71 కూడా వచ్చేద్ది. ఐ కాంట్ బేర్ ఇట్. కానీ మానేస్తాం. నేను నా స్కూల్ గురించి ఏదో మాట్లాడుతున్నా కదా. స్కూల్లో నేను ఫుల్ హైపర్ యాక్టివ్. అసలు నాకు వీడియోస్లో మరీ అంత కనిపిస్తున్నా లేదు తెలియదు, కానీ ఇంటర్లో ఫుల్. బీటెక్ వచ్చాక మొత్తం డౌన్ఫాల్ నాది బీటెక్లో. స్కూల్లో నా అంత హైపర్ యాక్టివ్ అవ్వలేడు. లతీష్ అన్నాడు అనుకోండి, అప్పుడు నేను ఆడ ఈక్వల్. ఇప్పుడు నేను కిందకి వస్తా. స్కూల్లో పెత్తనం హడావుడి మొత్తం నాదే. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మేము శ్రీ చైతన్య స్కూల్ నుంచి చదివా. ఐ గాట్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్. స్కూల్ గురించి మొత్తం సపరేట్ వీడియోలో మాట్లాడతాను, కానీ స్కూల్లో నేను చేసినంత పెత్తనం ఎవడు చేయడు అసలు. నేను చేసాను దూల పనులు చాలా చేసా అసలు. అని కొంతమందికి తెలుసు. దిస్ ఈజ్ జీడిపప్పు పకోడీ. ఐ మైట్ బి రాంగ్, నాకు తెలియదేమో. కానీ నేను చాలా హైపర్ యాక్టివ్. నా డౌన్ఫాల్ ఏమైందో తెలియదు, కానీ లవ్ యూ. మా పేరెంట్స్ చాలా మంచోళ్ళు. నాకు చాలా రోజుకి ఒకటి చేసి పెడుతున్నారు తింటాకి. మా మమ్మీ మన చికెన్ పకోడీ చేసింది, నా సంథింగ్ ఏదో చేశారు, ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తారు. ఈరోజు మా డాడీ ఎన్ని స్వీట్స్ ఎన్ని ఐటమ్స్ ఇచ్చారు అసలు. అబ్బా, టుడే షౌట్ అవుట్ టు డాడీ. యాక్చువల్లీ నాకు వ్లాగ్ చేయాలని ఇంట్రెస్ట్ పోయింది ఈరోజు. మరీ అంత డల్గా ఉన్నా, కానీ మా డాడీ తెచ్చిన స్నాక్స్ చూసి వ్లాగ్ చేయాల్సిందే అని అనిపించింది. లేదంటే స్ట్రీక్ పోయేది అసలు.
ఇప్పుడు ఒక 10 నిమిషాలు షణ్ముఖ్ ఫోన్ చేస్తాడు, ఇంకా గేమ్ ఆడదాం అంటాడు. యాక్చువల్లీ నేను గేమ్ అంటున్నాను, ఏ గేమ్ ఆడతాం చెప్పట్లేదు. మేము ఫ్రీ ఫైర్ ఆడతాం. ఫ్రీ ఫైర్ మీద కూడా స్టోరీ టైం వీడియో చేస్తాను నేను, చేస్తా. మానేస్తాగా రేపు ఎట్లాగో. రేపు కూడా గేమ్ ఆడతాం. రేపు గైస్ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నితీష్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను అని చెప్పాను కదా, అది కంప్లీట్ చేసాకే ఏదైనా చేస్తా. రేపు మాత్రం కంప్లీట్ చేస్తాను రేపటికి. ఈరోజు చాయిస్, ఈరోజు చేయను. మాట్లాడుతుంటే నోళ్ళకి వెళ్ళిపోతాం, నోట్లోకి వెళ్తా, గొంతులోకి కూడా వెళ్తాం. ఏమో ఎక్కడ తగులుతుంది, నేను తాగాడు. హోపింగ్ వీడియో ఆగలేదేమో. అమ్మ స్నాప్చాట్ అయితే వీడియో అయిపోయేది. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది తినాలంటారు? ఫోకస్ అవ్వ. ఇదా సున్నుండనా మూడు కలిపి తినేస్తా. పేరు తినాలన్నా అది పైకి నేను కనపడాలి. వీడియోలు అంతే 8 minutes అయిపోయింది. ఒక్కడే చూసేవాళ్ళు చూస్తారు, లేదు. నువ్వు మాత్రం ఆగకు బ్రో, సులేమాన్ బ్రో. ఎలాగే ఎవడు చూడు. హిప్నటైజ్ అవుతున్నా నేను ఈ స్వీట్స్కి. స్నాప్ చేయడం మర్చిపోయా. పర్లేదు, నా సబ్స్క్రైబర్స్ కోసం వ్లాగ్స్ తీసాను నేను. గైస్ నా వీడియోస్ మా ఫ్రెండ్స్ టీవీలో పెట్టి మరీ చూస్తున్నారు. నా భయం వేసేస్తుంది. అది ఇంట్లో చూసినప్పుడు నేను సరిగ్గా వ్లాగ్స్ చేయట్లేదు. నా వీడియోస్ నాకే యావరేజ్ కనిపిస్తాయి. మరి వాళ్ళు ఎలా చూస్తున్నారు పాపం, ఎన్ని తిట్టుకుంటారు నన్ను అని బాధ. కానీ ఐ కెన్ క్రియేట్ బెస్ట్ కంటెంట్ బ్రో. ఐ విల్ క్రియేట్ అట్ వన్ డే, నాట్ నౌ బట్ సమ్ డే హోప్ఫుల్లీ. నా 1 million సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు. సీరియస్నెస్ రావాలి లైఫ్లో. నాకు అదే లేదు. హార్డ్ వర్క్ ఉంది, సీరియస్నెస్సే ఉండాలి. హార్డ్ వర్క్ అంటే నేను చేస్తున్న కూడా మంచి పనే. కాలేజ్కి వెళ్తూ వీడియోస్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం, ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ యూనో. కానీ దాన్నే క్రియేటివ్ వేగా, ఎంటర్టైనింగ్ వేగా, కామెడీ వేగా, అట్రాక్టివ్ వేగా చేస్తే సెట్టు. అదే కనిపెట్టాలి. మాట్లాడుతూ సున్నాన్ని కంప్లీట్ చేసా. నేను లైవ్ స్ట్రీమ్ పెట్టొచ్చేమో నాకు తెలిసి. దాదాపు ఆగంటే టైం ఎంత అయింది చూస్తా. 12 minutes అయింది. ఫోన్ ఫుల్ హీట్ ఎక్కింది. ట్రిమ్ చేస్తే అండి ఇట్లానే పెట్టేస్తాను. నాకు బద్ధకం ఎక్కువ అయితే. లాస్ట్గా తిని నేను వీడియో ఎడిట్ చేసి గేమ్ ఆడాలి. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది, ఎందుకంటే నేను వీడియో ఆన్ చేసి పెట్టా. నా కడుపు నిండిపోయింది గ్యాస్. ఐఎమ్ హ్యాపీ. చాలు ఈ రోజు ఇంక చాలు. ఇది మేము రేపు తిందాం. గాయస్ నాకు ఇది చాలా ఇష్టం నాకు ఇది కాజు కట్లీ. ఏ వేసి చేస్తారో కానీ దీన్ని నువ్వు సూపర్ బ్రో. కొంచెం తింటా ఉంటే కొరుకుని తింటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇది అసలు. I can do this all the day.
I need to try different things, yeah. Not only vlogs. నేను ఫ్యాక్స్ కూడా స్టార్ట్ చేస్తా. షార్ట్ ఫిల్మ్ అయిపోయినాక ఫ్యాక్స్ స్టార్ట్ చేస్తా, మూవీ రివ్యూ స్టార్ట్ చేస్తా, అండ్ స్టోరీ టైం వీడియోస్, రోస్ట్ వీడియోస్ ప్లాన్ చేస్తాను నేను చేయాలా వద్దని. కానీ రోస్ట్ వీడియోస్లో అవి అఫెన్సివ్గా ఉంటాయి, బాగా తినటువంటి డైరీస్ టైప్లో ఉంటాయి. అది నేను హిందీలో చాలా చేశా, 150 వీడియోస్ దాకా చేస్తా దీంట్లో కూడా. ఓకే గాయ్స్, వీడియోలు ఎంత చాలా పెరిగిపోయిందో నేను కూడా మంచిగా తిన్నాను. ఒకవేళ రాత్రి ఇప్పటికే ఫుల్ అయిపోయింది, ఆ 6 ప్యాక్గా మీకు కలిపింది పొట్ట. ఇప్పటికే చాలా తిన్నాను. రాత్రి ఏమైనా తింటే అది కూడా వీడియో పెడతాను, చూడండి. సోల్ఫుల్ సులేమాన్ బాయ్. గాయ్స్, ఇప్పుడే నేను మ్యాచ్ హైలైట్స్ చూశాను. మ్యాచ్ నేను ఎక్కడ ఆపేసానంటే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు 60 సంథింగ్ కొట్టారు, 2 వికెట్స్ 1 వికెట్ పడింది ఆస్ట్రేలియన్స్. అయ్యమ్మా, ఆల్అౌట్ అయిపోయారు గురు. 120కు ఎంతకో ఆల్అౌట్ అయిపోయారు. 91, 11 అవర్స్కి 91 స్కోరు. 20 ఓవర్ల దగ్గరికి వచ్చేటప్పటికి 120కి ఆల్అౌట్. నేను ఈజీగా కొట్టేస్తారు వాళ్ళు. ఈరోజు కొంచెం డల్గా ఉంది మ్యాచ్, కొట్టలే. ఈజీ టార్గెట్ ఏమో వాళ్ళకి అనుకున్నా. శుభం దుబే అదే టిమ్ డేవిడ్ వికెట్ తీసాడు. పాపా అక్కడ నుంచి పడుతుంది వికెట్లు. కానీ గైస్, అసలు ఆస్ట్రేలియా వాళ్ళు అన్ని స్లో బాల్ వేసి వికెట్లు తీశారు చక్కగా. అభిషేక్ శర్మకి స్లో బాల్స్, అన్ని స్లో బాల్స్ వికెట్లే, అన్ని స్లో పిచ్లా ఉందో మరి వీళ్ళే స్లోగా వేస్తున్నారు తెలియదు. కానీ మన వాళ్ళు కూడా సేమ్ అదే ట్రిక్ వాడారు, సేమ్ టప్ వికెట్లు పడిపోయినాయి. మ్యాక్స్వెల్ చాలా రోజుల తర్వాత మ్యాక్స్వెల్ని చూస్తున్నాను, మ్యాచ్లో వచ్చాడు, కొడతాడేమో అనుకున్నాను నేను. 2కో 3కో అవుట్ అయిపోయాడు. కానీ నాకు మ్యాక్స్వెల్ని చూసిన ప్రతిసారి తను ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన నాకే గుర్తుంది. అసలు గూస్ పింపుల్స్ వచ్చేస్తే అసలు వచ్చేసుకుంటాను. అసలు అమ్మో, గ్రేటెస్ట్ ప్లేయర్ బ్రో. కానీ మ్యాచ్ గెలిచేసాం అంటే ఇంకో మ్యాచ్ గెలిస్తే మనకు సిరీస్ వచ్చేస్తుంది. అభిషేక్ శర్మ కోసం నేను ఈ సిరీస్ చూస్తున్నాను. వండర్ఫుల్ బ్యాటింగ్. కానీ ఈ మ్యాచ్ కూడా అంత పర్ఫామ్ లేదు, కొంచెం కూడా లేదు అనుకుంటా. ఏమో 26 రన్స్ సంథింగ్ కొట్టారు. నేను ల్యాప్టాప్లో చూసుకుంటున్నాను, కాలేజ్లో చూస్తున్నప్పుడు వెంటనే మూసేసా అభిషేక్ శర్మ వికెట్ పడిన వెంటనే. అంతే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ 7 ఎంత టైం ఎంత అయింది, 7:15 అయినా ఫోన్ చేయట్లా గేమ్ ఆడతాకి. నేను 6కే మెసేజ్ పెట్టా, బాబు ఈరోజు నేను బేగ్ స్టార్ట్ చేయను. సో దిగాళ్ళు ఎందుకురా అని గేమ్ ఆడదాం. గైజ్, నేను ఎంత కష్టపడి ఎంత చేస్తున్నాను కూడా మా మమ్మీ, నేను ఎంత కష్టపడి ఎంత అలసిపోయినా కూడా మా మమ్మీ నాకు పని చెప్తుంది చూడండి. అసలు ఏం న్యాయం అసలు, అవేం లేదు జోకింగ్. మా మమ్మీ ఏ పని చెప్పింది నేను చేస్తాను. ఆయా మామ్స్ లిటిల్ కిడి చాలా పనులు చేస్తుంది అసలు. ఇంట్లో చాలా వరకు వచ్చు నాకు, వంట తప్పించి. వంట నేర్చుకోను, చాలా ఎఫర్ట్. రోజంతా కిచెన్లో ఉండాలంటే నా వల్ల కాదు. రోజంతా ఒకే పని చేయాలంటే నేను యూట్యూబ్ కోసం చేస్తాను. నేను దేనికి రోజంతా స్పెండ్ చేయలేను. నేను ఐ లవ్ యూట్యూబ్. ఎస్, ఐ హ్యావ్ ప్యాషన్. దిస్ ఈజ్ డ్రాగన్ ఫ్రూట్ హల్వా. అదేంటారా డ్రాగన్ ఫ్రూట్ రెండు కదా, నేను డ్రై ఫ్రూట్ హల్వా చేయడం